ఈ హెడ్డింగ్ చూసి అందరికీ చాలా కోపం వచ్చుంటుంది. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళందరికీ చాలా కోపం వచ్చుంటుంది. కానీ చదువుకున్న వాళ్ళే ఎక్కువ ఎలక్షన్ మూమెంట్లో చూడండి ఉచిత పథకాలకి లోనవుతున్నారు. మన చుట్టూ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేక వాళ్ళకి బానిసలైపోయి భావితరాల భవిష్యత్తుని రాజకీయ నాయకుల దగ్గర వీళ్ళు తనఖా పెట్టేస్తున్నారు. మన చుట్టూ ఉన్న అన్యాయాన్ని చదువుకున్నవాడే ఎదిరించకపోతే ఎవరు ఎదిరిస్తారు? డబ్బుకి, మందు బాటిల్కి, తర్వాత బిర్యానీ ప్యాకెట్లకి భవిష్యత్తునే తనఖా పెట్టేస్తున్నారు. సుప్రీంకోర్టులు, ఎలక్షన్ కమిషన్ ఏది పట్టించుకోదు. అందుకే చదువుకున్నవాడే నడుం బిగించి మన చుట్టూ జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవాలి. మన పిల్లల భవిష్యత్తుని మనమే రక్షించుకోవాలి. లంచం ఇచ్చేవాడు చదువుకునేవాడే ఉంటున్నాడు. లంచం తీసుకునేవాడు కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉంటున్నాడు. ఇది చాలా దురదృష్టకరం. ఎక్కడైనా సరే ఒక వ్యవస్థ బాగుపడాలంటే విద్య నేర్చిన వాడి వల్లనే అవుతుంది.